హాయ్ ఏరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హస్ 2 యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అన్నాడు. అంటే 2 అనేది ఒక రూట్ రావాలి, మిగతాది ఏది వచ్చే పర్వాలేదు. నేను ఏమనుకున్నానంటే x = 2 ఒకటి అనుకుంటాను, కంపల్సరీ ఒకటి ఉండాలి కదా. ఇంకోటి x = 3 అనుకోండి, ఏదైనా తీసుకోవచ్చు మీరు. రెండోది ఒకటి కంపల్సరీగా 2 అనేది ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది x - 2 = 0, ఇక్కడ x - 3 = 0. సో రెండు మల్టిప్లై చేయండి, x - 2 × x - 3 = 0 అంటే x² x × -3 3x -2తో మల్టిప్లై చేయండి, -2 × x -2x -2 × -3 +6 = 0. అప్పుడు ఎంత అవుతుంది, x² - 5x + 6 = 0. సో ఈ విధంగా మీరు ఫార్మేషన్ చేయాలి. ఓకేనా? సో ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ x² - 6x 6 = 0, x² అంటే 1x². ఇక్కడ ఏం లేదు, 0x - 6 = 0 అంటే ax² కంపేర్ చేయండి ప్లస్ bx + c = 0 అంటే a వాల్యూ 1, b వాల్యూ 0, c వాల్యూ -6 అవుద్ది. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అడిగాడు. సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -b/a అంటే ఎంత అవుతుంది, -0/1 అంటే 0 అవుతుంది. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి. ఓకేనా? 2 మార్క్స్ చూద్దాం ఒకసారి. చూడండి, x + 1 హోల్ స్క్వేర్ = 2 × x - 3 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా మీకు ax² + bx + c = 0లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇది x + 1 హోల్ స్క్వేర్ = 2 × x - 3 బ్రాకెట్ ఓపెన్ చేయండి, x² + 2 × x × 1 అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ 1² = 2 × x 2x 2 3 6. సో a + b హోల్ స్క్వేర్ కంపారిజన్ చేశాను, బ్రాకెట్ ఓపెన్ చేశాను అన్నమాట. ఇక్కడ x² + 2x + 1 ఇవన్నీ ఇటువైపు తీసుకురండి, = 2x - 6 2x 2x క్యాన్సిల్ అయిపోయింది. x² + 1 + 6 = 0 అంటే x² + 7 = 0. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకంటే ax² + c = 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీకు చెప్పాను, ax² + bx + c = 0 అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వేర్ a ≠ 0. లేదా ax² + bx = 0 అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా ax² + c = 0 అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా ఓన్లీ ax² అనేది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, ఇది కూడా 0. సో x² అనేది ఉంటే కంపల్సరీగా అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. సో మీకు ax² + bx + c = 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా ax² + bx = 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా ax² + c = ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా ఓన్లీ ax² ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతేగాని bx + c ఉందనుకోండి, ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, a² లేదు. సో x² అనేది లేదు కాబట్టి x² కోఎఫిషియంట్ అనేది లేదు కాబట్టి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. సో రిమైనింగ్ అంతా ఒకటే అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ అండ్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ x² - 3x - 10 = 0 ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో 1 × 10 ఇక్కడ ఏముంది, సింబల్ మైనస్ ఉంది అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 3 రావాలి. సో ఫ్యాక్టర్స్ తీసుకోండి, 5 2 10 సరిపోయింది. ప్రోడక్ట్ వచ్చింది 5 2 10 సరిపోయింది. కానీ ఇక్కడ ఏం రావాలి, మైనస్ చేస్తే 3 రావాలి. సో 5 లోంచి 2 తీయండి, సరిపోయింది 3 కూడా. 5 లోంచి 2 తీసినా 3 సరిపోయింది. కానీ ఏంటి, సింబల్ ఎలా పెట్టుకోవాల్సి వస్తుంది, ఇక్కడ -3 రావాలి ఆన్సర్. అంటే -5 + 2 కింద తీసుకోండి. సో చేయండి, x² - 5x + 2x - 10 = 0. ఈ రెండు 1 గ్రూపు, ఈ రెండో గ్రూపు. x కామన్ తీయండి, x - 5 + 2 కామన్ తీయండి, x - 5 = 0 అంటే x - 5 × x + 2 = 0 అవుతుంది. సో x - 5 = 0 1 ఫ్యాక్టర్ అండ్ x = 5 x = 5. సో ఇక్కడికి వచ్చేసరి సెకండ్ వన్, x + 2 = 0 x వాల్యూ 0 - 2 x = -2. సో ఇవి రూట్స్ అవుతాయి, 5 అండ్ -2 అనేవి రూట్స్ అవుతాయి. ఓకేనా? ఇంకొక 2 మార్క్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 m². ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఇన్ మీటర్స్ ఈజ్ 1 more than twice of its breadth. జనరేట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరేట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏమనుకోవాలి, ముందు లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice of its breadth అన్నాడు కాబట్టి లెట్ బ్రెడ్త్ బి x అనుకోండి. లెట్ బ్రెడ్త్ బి x అనుకున్నాం. అప్పుడు లెంత్ ఎంత అవుతుంది, లెంత్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ ఏమన్నాడు లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice of its breadth అంటే 2 into x 2x బ్రెడ్ ట్వైస్ అయింది, దానికి 1 యాడ్ చేయండి +1. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది కూడా ఎంత 528 m square అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L into B ఇది కూడా 528. L వాల్యూ ఎంత 2x + 1 into బ్రెడ్త్ x ఈజ్ ఈక్వల్ టు 528. బ్రాకెట్ ఓపెన్ చేయండి 2x² + x ఈ 528 ఇటువైపు తీసుకొచ్చాడు -120 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఓన్లీ జనరేట్ చేయమన్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఇవి 2 మార్క్స్ అయ్యాయి కాబట్టి 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. చూడండి 6th one, find the nature of the roots of 2x² + x - 6 = 0. if the real roots exist find them అన్నాడు. సో చూడండి ఇది 2x² + x అంటే 1x - 6 = 0. దీన్ని కంపేర్ చేయండి. ax² + bx + c = 0 అంటే ఏ వాల్యూ 2కి ఈక్వల్ అవుద్ది, బి వాల్యూ x కోఎఫిషియంట్ 1 అవుతుంది, సి వాల్యూ -6 అవుతుంది. సో డిస్క్రిమినెంట్ కట్టండి. ఏంటి b² - 4ac, b² అంటే 1 1² -4 into 2 into -6. సో 1 -, +4 2 8 8 6 48 = 49. సో ఇవి ఏమొచ్చింది, ఇది రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఇది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. జీరో వచ్చింది అనుకోండి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, మైనస్లో వచ్చింది అనుకోండి ఇమాజినరీ రూట్స్. సో ఇప్పుడు మన అయిన తర్వాత రియల్ రూట్స్ అయితే ఫైండ్ దమ్, వాటిని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. 2x² + 1x - 6 = 0. 2 into 6 12, ప్రొడక్ట్ ఎంత రావాలి 12 రావాలి. ఇక్కడ సింబల్ ఏంటి 6 సింబల్ మైనస్ అంటే ఫ్యాక్టర్స్ ని మైనస్ చేస్తే 1కి ఈక్వల్ అవ్వాలి. 6 1 2 తీయండి 4 సరిపోట్లే, 4 3 12 ప్రొడక్ట్ సరిపోయింది. 4 నుంచి తీయండి 1 సరిపోయింది. సో అప్పుడు 4కి ఏం సింబల్ వేయాలి, 3కి ఏ సింబల్ వేయాలి. ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలి మనకి +1 రావాలి కాబట్టి +4 -3 కింద తీసుకోండి, అప్పుడు +1 అవుతుంది. సో ఇక్కడ రాయండి 2x² + 4x - 3x - 6 = 0. ఈ రెండో గ్రూప్ ఇందులో 2x కామన్ తీస్తే ఎంత అవుతుంది x + 2 -3 కామన్ తీస్తే x + 2 = 0. సో x + 2 1 ఫ్యాక్టర్ అండ్ అనదర్ వన్ ఎంత అవుతుంది 2x - 3 = 0. సో x + 2 = 0, x వాల్యూ -2. ఇక్కడికి వచ్చేసరికి 2x - 3 = 0, 2x వాల్యూ 3, x వాల్యూ 3/2 అవుతుంది. సో 2 - 2 ఒకటి 3/2 ఒకటి అవుతుంది ఫ్యాక్టర్స్. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. సో రూట్స్ అనమాట x = -2 ఒకటి, x = 3/2 ఒకటి. నెక్స్ట్ 7 సమ్ చూడండి. ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 365. సో పాజిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి, తర్వాత కాన్సిక్యూటివ్ అన్నప్పుడు అంటే 3 4 కాన్సిక్యూటివ్, 4 5 కాన్సిక్యూటివ్, 5 6 కాన్సిక్యూటివ్, x + 1. సో కాన్సిక్యూటివ్ అంటే నెక్స్ట్ నెంబర్ అనమాట. ఇక్కడ ఏమనుకోవాలి లెట్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ మనం ఏమనుకోవాలంటే x + 1. ఇక్కడ ఏమన్నాడు సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 365 అంటే స్క్వేర్స్ చేయమన్నాడు. x² x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365. వాట్ అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లమ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 365 అన్నాడు. అంటే x² ఈ నెంబర్ స్క్వేర్ రెండును. ఇది చూడండి ఇది x² ప్లస్ ఇది x + 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + 2ab 2 into x into 1 + 1 స్క్వేర్. సో ఇవి మనకు వచ్చేవి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 365. సో x² ఈ బ్రాకెట్ ఓపెన్ చేయండి x² + 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 365. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఇప్పుడు రిమూవ్ ద బ్రాకెట్ x² + x² + 2x + 1 ఈ 365 ఇటువైపు తీసిరండి -365. సో ఇక్కడ x² అంటే ఏంటి 1x², ఇక్కడ x² అంటే 1x² 1x² + 1x² అంతా 2x² + 2x ప్లస్ ఈ 1 - 365 ఉంటే ఎంత అవుతుంది -364 అవుతుంది, -364 అవుతుంది. సో ఈ రెండింటిలో 2 కామన్ తీసాను x² + x -182 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 నడిపి పంపించాను x² + x -182 ఈజ్ ఈక్వల్ టు 0/2 0. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయండి. x² + x -182 ఈజ్ ఈక్వల్ టు 0. సో 182 ఫ్యాక్టర్స్ ఏంటి అవుతాయి 91 into 2, 13 into 7 into 2,
అంటే 13 into 14 అవుతుంది. 13 into 14 13 into 14 తీసుకోవాలి. సో 182 మనం ఎలా రాసుకోవచ్చు, 91 into 2 రాయొచ్చు. 19 ఎలా రాయొచ్చు, 13 into 7 into 2. ఇది 13 ఒకటి తీసుకున్నాం, 7 2 14. సో రెండింటికి డిఫరెన్స్ 1 ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 14 మైనస్ 13 కింద తీసుకోండి. -13 -182 ఇది కూడా 0. ఎక్స్ కామన్ తీయండి, గ్రూపింగ్ చేయండి రెండు. ఎక్స్ ప్లస్ 14 -13 కామన్ తీయండి, ఎక్స్ ప్లస్ 14 ఇది కూడా 0. అంటే ఎక్స్ -13 ఒక గ్రూప్ ఒక ఫ్యాక్టరు, మరొకటి ఎక్స్ ప్లస్ 14 ఒక గ్రాఫ్. సో ఎక్స్ -13 ఇది కూడా 0. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 13. సో ఎక్స్ ప్లస్ 1 ఎంత అవుతుంది, 13 + 1 ఇప్పుడు 14. సో 13 and 14 అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 14 ఇది కూడా 0. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0 - 14, ఎక్స్ ఇది కూడా -14. సో ఇది అవ్వదు, ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు వీడు, ఓన్లీ పాజిటివ్ అన్నాడు కాబట్టి 13 and 14 తీసుకుంటారు. సో ఇది -14 ఇంకోటి -13 అవుతుంది. మైనస్లో అడగలేదు వాడు, ఓన్లీ పాజిటివ్ అడిగాడు కాబట్టి ఆ విధంగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో లాస్ట్ సమ్ చూద్దాం. ఇది చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k in kx into x - 2 + 6 = 0 if both the roots are equal. both the roots are equal అంటే డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. b² = 4ac = 0. సో ముందు ఈక్వేషన్ రాసుకోండి, kx into x - 2 + 6 = 0. బ్రాకెట్ ఓపెన్ చేయండి. kx into x kx² kx into 2 -2kx + 6 = 0. ఇది కంపేర్ చేయండి, x² + bx + c = 0. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, k వాల్యూ k అవుతుంది, b వాల్యూ -2k, c వాల్యూ 6 అవుతుంది. సో మనకి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నప్పుడు డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. b² - 4ac = 0. b² అంటే -2k² -4 into a into c k into 6 = 0. అంటే 4k² - 24k = 0. ఇందులో నుంచి 4k కామన్ తీయండి. 4k కామన్ తీస్తే k - 6 ఇది కూడా 0. అప్పుడు ఏంటది, 4k = 0, k వాల్యూ 0/4 k = 0. లేదా మనకి k - 6 = 0, k = 6 అవుతుంది. సో 0 ఉన్నది కాబట్టి k వాల్యూ 6 అవుతుంది. 4k² - 24k = 0. 4k కామన్ తీసాను, k - 6 4k = 0 అయితే k వాల్యూ 0 అవుతుంది, అది అవ్వదు కాబట్టి k - 6 = 0, k = 6. ఓకేనా. సో ఇప్పుడు 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని సమస్యలు మనం డిస్కస్ చేద్దాం. సో అది కూడా ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకేనా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 పార్ట్ల కింద చేయడం జరిగింది, ఇదొకటి అదొకటి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్తగా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మీరు లైక్ చేసినప్పుడు BA ఫస్ట్ అని వస్తుంది, BA ఫస్ట్ అని. సో పాయింట్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.